కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బీసీల రాజకీయ ఉనికిని చాటేలా హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు నాయకులు, కార్యకర్తలు ఘనంగా పాలాభిషేకం చేశారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోటా ప్రకారంగా 24% ఉంటే ఆయన 34% రిజర్వేషన్ ఇచ్చారు. అంతకుముందు 20% ఉండేది రిజర్వేషన్. అలాంటిది మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 34% చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి దాన్ని 24% కుదించారు. ఇవాళ మళ్ళీ 34% ఇచ్చి బీసీలకు రాజకీయంగా ఎదిగే అవకాశం. ఇవాళ స్థానిక సంస్థల్లో పోటీ చేస్తే భవిష్యత్తులో అతనే ఎమ్మెల్యే అవుతాడు, అతనే ఎంపీ అవుతాడు, అతనే ఒక పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడు. ముందు కింద నుంచి అతనికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ రావాలి. ఇవాళ బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత వల్ల తప్పనిసరిగా ఇంకా మెరుగైన రాజకీయ ప్రాతినిధ్యం పెరిగింది. బీసీలకు ఉనికిని కాపాడుకునేలాగా ఇవాళ రోజు కుటుంబ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మోడీ గారు కానీ ఇవాళ తీసుకున్న నిర్ణయం బీసీల జీవితాల్లో మలుపు. వాళ్ళు భవిష్యత్తు అంతా కూడా తలరాత మారబోతూ ఉంది. ఇవాళ ఎక్కడ చూసినా కూడా బీసీలే రాజ్యం పోటీ చేస్తారు. కోటా ప్రకారంగా